వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ. జయప్రదం చేయండి సిపిఐ శత జయంతి ఉత్సవాలను, జయప్రదం చేయండి సిపిఐ శత జయంతి ఉత్సవాలను. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ. జెండావిష్కరణ ఉంటుంది కాబట్టి ముందుగా కొబ్బరికాయను జిల్లా కార్యవర్గ సభ్యులు స్వామి గారు కొట్టాల్సింది కోరుతున్నాను. భారత కమ్యూనిస్టు పార్టీ, రైతులు కూలీలు, రైతులు కూలీలు, రైతులు కూలీలు, మార్క్సిజం లెనినిజం, మార్క్సిజం లెనినిజం, భారత కమ్యూనిస్టు పార్టీ. వర్ధిల్లాలి ఎర్ర జెండా, సిపిఐ, సిపిఐ. జయప్రదం చేయండి సిపిఐ శత జయంతి ఉత్సవాలను, జయప్రదం చేయండి సిపిఐ శత జయంతి ఉత్సవాలను. భారత కమ్యూనిస్టు పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ. లాంగ్ లివ్ సిపిఐ శత జయంతి ఉత్సవాలు, లాంగ్ లివ్ సిపిఐ శత జయంతి ఉత్సవాలు, లాంగ్ లివ్ సిపిఐ శత జయంతి ఉత్సవాలు. భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి డిసెంబర్ 25, 1925 కాన్పూర్లో ఆవిర్భవించినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి సందర్భంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఇందుర్తి గ్రామశాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జయంతి ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఇది సమసమాజ స్థాపన కోసం, పేద ప్రజల అభ్యున్నతి కోసం ఆనాడు కాన్పూర్లో ఆవిర్భవించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అనేక పోరాటాలు చేస్తూ ఈ దేశంలో నిలదొక్కుని ఏ పార్టీకి లేనటువంటి చరిత్ర ఈ ఎర్ర జెండా పార్టీకి ఉన్నది. పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక పోరాటాలు. ఎర్ర జెండా లేకుండా ఈ భారత దేశ గడ్డపైన ఏ ఉద్యమాలు నిలదొక్కున్నటువంటి సందర్భాలు లేవు. పేద ప్రజలు ఉన్నంత కాలం ఈ ఎర్ర జెండా మనుగడ కొనసాగుతూ ఉంటుంది. ఆనాడు ఉన్నటువంటి వెట్టి చాకిరి విముక్తి కోసం, ఆనాడు పేదల ప్రజలపైన జరుగుతున్నటువంటి ఆకృత్యాలను, అన్యాయాలను ఎదిరించడం కోసం ఆనాడు పార్టీ ఆవిర్భవించి నేటికి అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ పేద ప్రజల కోసం నిలదొక్కున్నటువంటి ఎర్ర జెండా అనేక భూ పోరాటాలు చేసి పేదలకు ఈ రాష్ట్రంలో 10,000 ఎకరాల భూమిని పంచినటువంటి చరిత్ర. ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుండి నేడు జరిగినటువంటి తెలంగాణ పోరాటం, మలిదేశ పోరాటంలో కూడా సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ పడబదింపని పోరాటాల ఫలితంగా ఈనాడు తెలంగాణ ఏర్పాటు కావడం అది హర్షించదగ్గ విషయం. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి ప్రజలు అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల ఈరోజు కూడా పేదలకు ఎలాంటి అభివృద్ధి నోసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈనాడు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మరింత బలోపేతమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలకు బాటలు వేస్తూ పేద ప్రజల కోసం నిరంతరం పోరాటాలు చేయడం కోసం సన్నద్ధమవుతా ఉన్నాం. అదేవిధంగా ఏదేమైనా పేదల కోసం, వారి హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఆనాడు స్వతంత్ర సమరయోధులు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో అశువులు బాసినటువంటి అమరవీరుల సాక్షిగా ఈ ఎర్ర జెండా ఎరిపెక్కుతూనే ఉంటుంది. వారి యొక్క అందించినటువంటి త్యాగాలను మున్ముందుకు తీసుకుపోయి కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా నీడ కింద పేద ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తూ ఈ కమ్యూనిస్ట్ పార్టీ మరింత ఎరిపెక్కి ఈ పేద ప్రజల కోసం పనిచేస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాము.
సిపిఐ నమస్కారం. ఈరోజు డిసెంబర్ 26 శతదినోత్సవ సందర్భంగా ఇది అమెరికాలోని చికాగో నగరంలో ఆనాటి కూలీల సందర్భంగా వాళ్ళ రక్తంతో ఎత్తినటువంటి ఈ జెండా ఇప్పటికి కూడా ఆనవాయితీగా డిసెంబర్ 26 నాడు జరుపుకుంటూ ఉన్నాం మనం. ఈ డిసెంబర్ 26 బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అందరూ అప్పటి కూలీలు పని దినాలు చాలా 12 గంటలు 18 గంటలు చేస్తున్నప్పుడు ఆ టైంలో పుట్టిన పిల్లవాళ్ళకి తండ్రి కూడా తెలియకపోయేది. అలాంటి సందర్భంలో ఎరుపెక్కినటువంటి ఈ జెండా ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా మనం జరుపుకుంటూ ఉన్నాం. ఇదేంటంటే మనము అందరం సమిష్టిగా కృషి చేసి మన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఈనాటి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. కామ్రేడ్స్, ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలుపుతూ, ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత గడ్డపైన పుట్టి 100 సంవత్సరాలు నడుస్తున్నటువంటి పరిస్థితి. మరి భారతదేశంలో ఈ 100 సంవత్సరాల చరిత్ర ఏ పార్టీ కూడా లేదని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎందుకంటే తెల్లదొరలు ఆంగ్లేయులు పరిపాలన చేసినప్పుడే మరి అప్పుడు ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925 కాన్పూర్లో మరి పుట్టడం జరిగింది. మరి ఏదో కలర్ జెండాలతో కాదు, ఆనాడు కార్మికుల రక్తంలో, కార్మికుల పోరాటంలో బలైనటువంటి కార్మికుల రక్తంలో నుంచి ఎత్తినటువంటి ఎర్ర జెండాకు ఇప్పుడు 100 సంవత్సరాలు నడుస్తున్నటువంటి పార్టీ. కానీ ఆనాడు స్వాతంత్ర పోరాటంలో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి ముందుండి మరి తెల్లదొరలను ఈ భారతదేశం నుండి మరి పారదోలినటువంటి పరిస్థితి ఈ కమ్యూనిస్ట్ పార్టీకి చరిత్ర ఉన్నది. ఎందుకంటే ఈనాటి యువత ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. ఆనాటి పోరాటాలను మరి కనుమరుగు చేయడానికి ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రభుత్వాలు పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇలా పోరాటాలను కనుమరుగు చేసినటువంటి మరి ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. ఏదైనా మరి భారతదేశ స్వాతంత్ర పోరాటంలోనైనా కానీ తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణలో ఆనాడు మరి జమీందారులు, భూస్వాములు, రజాకారులు, గుండాలు మరి పల్లెలపైన పడి మరి ఆనాడు కార్మికులను, కర్షకులను, పేద వర్గ ప్రజలను అణిచివేతకు గురి చేసినటువంటి సందర్భంలో మరి కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది. మరి కమ్యూనిస్ట్ పార్టీ ఆనాడు భూములు వంచిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది. ఆనాడు పేద ప్రజలకు అండగా నిలిచినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది. మరి కమ్యూనిస్ట్ పార్టీ జెండా, ఎర్ర జెండాను చూస్తేనే కార్మికులలో ఒక ఆనందం కలిగేది. మరి ఈనాడు రంగురంగుల జెండాలు వచ్చి మరి అధికార పార్టీలుగా మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అధికారాలు చెలాయిస్తున్నాయి. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ మరి ప్రభుత్వాలు లేకపోవచ్చు, ప్రజల పక్షాన పోరాటం చేసే శక్తి ఉన్నది. ప్రజలు ఎన్నుకోబడితే మరి ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటారు, లేకుంటే పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది. మరి ఈనాటి యువత కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ 100 చరిత్ర కలిగినటువంటి పార్టీ ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ పార్టీ ఉన్నదో ఒకసారి పునరాలోచన చేసుకొని కమ్యూనిస్ట్ పార్టీలను ఆదరించి ఎర్ర జెండా పార్టీలను ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మరి మనకు అండగా నిలుపుకుంటే మరి మన సమస్యలు పరిష్కారమయ్యే ఆలోచన ఉంటుంది. కనుక రానున్నటువంటి కాలంలో మరి యువత ఆలోచన చేసి కమ్యూనిస్ట్ పార్టీలను, ఎర్ర జెండా పార్టీలను ఆదరించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి ఈనాడు కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల శతజయంతి ఉత్సవాలు ఈ తారీఖు నుండి మరి సంవత్సరం పాటు ఈ రాష్ట్రంలో మరి దేశంలో ఉత్సవాలు జరుపుకుంటున్నాం. కాబట్టి మీరందరూ ఈ యొక్క ఎర్ర జెండాను ఆశీర్వదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి, భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి, భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి.